తెలుగు ప్రజలకు సుపరిచితుడు విజయసాయిరెడ్డి. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైతే జగన్ తర్వాత జగన్ లాంటి వాడు విజయసాయిరెడ్డి. అయితే 2018లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత విజయసాయిరెడ్డి ప్లేస్ను సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం భర్తీ చేశారు. అయితే కేవలం అది రాష్ట్రం వరకే అని చెప్పవచ్చు. ఇక ఢిల్లీలో మాత్రం మొదటి నుండి చక్రం తిప్పుతూ వైఎస్ఆర్సీపీకి ఏం కావాలన్నా కానీ, బీజేపీ అవసరం ఏం కావాలన్నా కానీ జగన్ రెడ్డికి అన్ని చేసి పెట్టేవాడు విజయసాయిరెడ్డి. అయితే తాజాగా విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది. ఇక వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కొంచెం కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. విజయసాయిరెడ్డి కానీ ఇతర నాయకులు పోయినా కానీ వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలే బలం, జగనే బలం అంటూ కొంచెం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ నిజమైన వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం మాత్రం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మొదటి నుండి వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ పార్టీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి పార్టీ కోసం కష్టపడడం జరిగింది. ఇక 2018 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం విజయసాయిరెడ్డి తన సొంత ఆస్తులు కూడా కొన్ని అమ్మివేశాడు అని చెప్పేసి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటారు. అయితే ఇంతకీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటాను అని ఎందుకు ప్రకటించారు? ముఖ్యంగా తను చేసిన ట్వీట్లో ఏపీ సీఎం చంద్రబాబు గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా గురించి ఎందుకు అలా రాసుకు వచ్చారు అంటూ రాజకీయ విశ్లేషకులే కాదు ప్రతి ఒక్కరూ కూడా విజయసాయిరెడ్డి ఎపిసోడ్ గమనిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విజయసాయిరెడ్డి లేని వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది? బీజేపీతో ఇన్నాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా అలానే ఉంటుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడైనటువంటి విజయసాయిరెడ్డి మొదటి నుండి పవన్ కళ్యాణ్ పై ఇలాంటి విమర్శలు చేసేవారు కాదు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో కూడా పవన్ కళ్యాణ్ తో నాకు చిరకాల స్నేహం ఉంది అంటూ అందులో రాసుకు వచ్చాడు. ఇక విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ కాబోతుంది, అందులో మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపుతారు అంటూ వార్తలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు కీలక బీజేపీ నాయకులు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఊహించని విధంగా ఆయనకు గౌరవం ఇవ్వడం జరిగింది. దీంతో తప్పకుండా మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపుతారు అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇక ఆ వార్తలకు మరింత డోస్ ఇచ్చినట్లయిపోయింది.